హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మనిషికి ఏది కావాలన్నా దొరుకుతుంది, కానీ దక్కించుకోలేడు. కారణం ఏమిటంటే కర్మ. మనం ఒక మంచి పని చేస్తే మంచి జరుగుతుంది, అలాగే చెడ్డ పని చేస్తే చెడు జరుగుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఆధ్యాత్మిక గ్రంథాల్లో అన్నదానం కాన్సెప్ట్ని దానికోసమే పెట్టారు. ముందు ఆనందం వ్యక్తం చేస్తారో వారి నుండి కొంత శక్తి విడుదలవుతుంది. అది మీ ఉన్నతికి దోహదపడుతుంది. మీలో ఉండే శక్తి మీకు తెలియకపోవటం వల్ల మీరు బాహ్యంగా ఉండే శక్తితో మీ కోరికలను చెప్పి వాటిని సార్థకం చేసుకున్నారు. అనంత విశ్వం మనలోనే ఉంది. మీరు కళ్ళు మూసుకున్న తర్వాత మీ నుదురు మధ్య భాగంలో కనిపించే శూన్యం, బయట విశ్వంలో కనిపించే శూన్యం ఒక్కటే. టెలిస్కోపులు, శాటిలైట్లు పెట్టి జియోమాట్రిక్ ప్యాటర్న్ని చూస్తున్నారు, శబ్దాలను రికార్డ్ చేస్తున్నారు. కానీ 1000 సంవత్సరాలకు ముందే అడుగు నుంచి అంతం వరకు సోదాలు ఎలా చేశారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆ సమాచారాన్ని 4 వేదాల్లో, మరెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలలో పొందుపరచడం జరిగింది. వాటిని ప్రస్తుతం డీకోడ్ చేసి మందులు తయారు చేస్తున్నారు, కొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నారు. అసలు మనకి అర్థం కాని ఎన్నో విషయాలు గ్రహణాలను లెక్కించి, గ్రహణం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పోతుంది, పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అని ఎలా చెప్పగలిగారో మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? దేవతా విగ్రహాలకు పర్టిక్యులర్ రూపాన్ని ఎలా ఇచ్చారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో షట్చక్రాలు శరీరంలో ఏ భాగంలో ఉంటాయి, వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, కుండలి మహాశక్తి మేల్కొంటే ఏం జరుగుతుంది, మన బ్రెయిన్కి ఉండే పవర్ ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో దేనినైనా చూసే శక్తి మీలో ఉండే మనోనేత్రానికి ఉంది. నిజానికి మనిషి తన బుర్ర యొక్క % కంటే తక్కువ వినియోగిస్తున్నాడు. మీ బుర్రని కనీసం 10% వినియోగిస్తే బ్రూస్లీ కంటే స్పీడ్గా మీ శరీర భాగాలను తిప్పవచ్చు. ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడో క్షణాల్లో పసిగట్టే శక్తి మీకు వస్తుంది. అయితే ఆ శక్తిని ఎలా సంపాదించాలి అనేది ఇక్కడ ప్రశ్న. దీనికోసం 9 విధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ భక్తి అనేది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, మనసు మరియు బుద్ధి ఏకం చేయడానికి భక్తి అనే ఆలోచన సహాయపడుతుంది, మనసును పవిత్రం చేస్తుంది. ఎప్పుడైతే నియమాలు పెట్టుకుంటామో మనసు ఏకాగ్రం అవుతుంది. ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మన 2 ముక్కు రంధ్రాలు ఒకేలాగా పనిచేస్తాయి. ఆ సమయంలో శక్తి శరీరంలో స్వయంగా తిరగడానికి సహాయపడుతుంది. ఈ అనంత విశ్వంలో చాలా రకాల ఆకారాలు ఉన్నాయి. ఒక్కో ఆకారంలో ఉండే శక్తి ఒక్కో పని చేస్తుంది. ఇదంతా ఋషులు మనోనేత్రంతో దర్శనం చేసి ఆ శక్తి సర్వమానవాళి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వాటిని క్రియాయోగం, ధనయోగం, హఠయోగ మంత్ర సాధన, నామజపం, ఉపాసన, పర్యుపాసన ఇంకా ఇతర పద్ధతుల్లో వాటిని వివరించడం జరిగింది. ఇందులోనే విజువలైజేషన్, అఫర్మేషన్స్ కూడా ఉంచడం జరిగింది. ఇందులో కొన్నింటిని మాత్రమే మనకి సీక్రెట్ బుక్ హోపోనోపోనోలో, ఆల్కెమిస్ట్ బుక్లో రాయడం జరిగింది. వాస్తవానికి ఆ పుస్తకాల్లో రాసిన దానికంటే అద్భుతాలను మనం చేయవచ్చు. ఈ అనంతమైన శక్తిని యాక్సెస్ చేయాలి అనుకుంటే ముందు మనలో ఉండే పీనియల్ గ్లాండ్, అదే మన 3వ కన్ను తెరచాల్సి ఉంటుంది. ఇది తెరుచుకుంటే నెమ్మదిగా అన్ని విషయాలు అర్థం అవటం మొదలవుతాయి. పంచభూతాలలో మనం కూడా ఒక అలైన్మెంట్లోకి వస్తాం. అప్పటి నుండి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు సరైన ఆలోచనలు వస్తాయి. ఒక పని చేసిన తర్వాత దాని మీద మనకి అనాలిసిస్ చేయాలి అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు గడిపిన జీవితం కంటే ఒక కొత్త జీవితం మీకు కనిపిస్తుంది. మనలో ఉండి మనకు తెలియకుండా ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏ పని చేయాలని అనుకున్నా దాన్ని ముందుగా అంచనా వేసే శక్తి మీకు వస్తుంది.
కర్మ ఎలా ప్రభావం చూపుతుందో మీకు అర్థమవుతుంది. అయితే ఈ మూడో కన్ను తెరుచుకోవడానికి అనేకమైన సాధనలు ఉన్నాయి. అందులో ఒకటి ధ్యానం, సూర్యోపాసన, ప్రజలు క్రియేట్ చేయటం. సరైన గురువు చేతుల మీదుగా పడినట్లయితే మనం మన మనోనేత్రాన్ని యాక్టివేట్ చేసుకోగలుగుతాం. భవిష్యత్తులో అనేక విషయాలు మీకు అర్థమవుతాయి. కానీ మీకు చెప్పినవన్నీ వాళ్ళు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఈ మూడవ నేత్రం యాక్టివేట్ అవుతున్న సమయంలో మీకు దిశా ధ్యానం చేస్తే చాలా రకాల జియోమాటిక్ ప్యాటర్న్ని ఉన్న చోటు నుండే చూడవచ్చు. మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీరు కలలో ఉన్న విషయం మీకు అర్థమవుతుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే మీ శరీరం నిద్రపోతుంది, కానీ మీరు మెలకువగా ఉండి దాన్ని మీకు మీరుగా తెలుసుకోవచ్చు. అయితే ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్. శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అవి ఫిజికల్గా కనిపించవు. దానిని డివైన్ విజన్తో చూడాలి. అయితే మనం ఫిజికల్గా చేసే పనిలో ఈ చక్రాల మీద నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. మూలాధార స్థానంలో ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పడానికి ముందు ఈ సత్కార్యాలను జాగృతం చేస్తారు. మరియు ఆ మహాశక్తిని కిందకి మీదకి తిప్పడానికి చక్ర సంచలన వంటి ప్రక్రియలు కూడా వాడతారు. పురుషాంగానికి ఈ అవయవానికి మధ్య ఖాళీ స్థలం ఉంటుంది. దానినే పెరిగినియం ఏరియా అంటారు. ఆ స్థానంలో మూలాధార చక్రం ఉంటుంది. ఇది భూతత్వానికి ప్రతీక. ఇది బలంగా ఉంటే మనలో నిలకడా శక్తి పెరుగుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో శక్తి లోపిస్తే మన దగ్గర డబ్బు నిలవదు మరియు మానసికమైన ఇబ్బందులు వస్తాయి. ఎక్కువ మందితో ప్రతి పాల్గొనడం వల్ల, దుష్ట కార్యాలు చేయటం వల్ల ఈ శక్తి మనలో ఉన్న ఐక్యం అవ్వదు. ఈ చక్రంగానే యాక్టివిటీ అయితే మీరు భూమి ఆకర్షణ వెలువడే గాల్లో తేలవచ్చు. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసే మంత్రం, దీనిపైన ఉండే చక్రం పేరు స్వాదిష్టాన చక్రం. ఇది జలత్వానికి సూచిక. ఈ చక్రం యాక్టివేట్ అయితే మీరు నీటి మీద నడవచ్చు. ఈ చక్రంలో శక్తి తగ్గినప్పుడు యూరోజినేటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీని బీజాక్షరం కొన్ని రకాల యొక్క పద్ధతిలో ఈ బీజాక్షరాలు చాంట్ చేస్తూ ఉంటే చక్రాలను మనం చాంట్ చేయాలి. దీనిపైన ఉండే చక్రం పేరు మణిపూరక చక్రం. ఇది నాభి దగ్గర ఉంటుంది. ఇది అగ్నికి సూచిక. దీని బీజాక్షరం రం. ఇది సరిగ్గా పనిచేస్తే జీర్ణశక్తి సమస్యలు రావు. చక్రం పూర్తిగా యాక్టివేట్ అయితే మీరు నిప్పులో నడిచినా మీరు కాలిపోరు. ఈ ప్రదేశంలో మీరు తింటున్న ఆహారం శక్తిగా మారుతుంది. ఈ చక్రంలో సమస్యలు వచ్చినప్పుడు మనిషి తింటున్న ఆహారం జీర్ణం కాకుండా శక్తిహీనుడుగా మారుతాడు. దీనిపైన ఉండే చక్రం పేరు అనాహత చక్రం. ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది ప్రేమ, శాంతికి సూచిక. ఈ చక్రం చక్కగా పనిచేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఊపిరితిత్తుల సంబంధిత రోగాలు రావు. ఇది పూర్తిగా యాక్టివేట్ అయితే మీకు ఎవరిని చూసినా ప్రేమ మాత్రమే కలుగుతుంది. సరిగ్గా పనిచేయని వారు అసహ్యంతో నిండి ఉంటారు. ఈ చక్రం మంచిగా పనిచేసేలాగా యాక్టివేట్ చేసుకోవాలి. ఈ చక్రానికి పైన మెడభాగంలో ఉండే చక్రాన్ని విశుద్ధ చక్రం అంటారు. ఇది ఆకాశతత్వానికి సూచిక. ఈ చక్రం దగ్గర కుండలిని శక్తిని పెట్టి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇది సరిగ్గా పనిచేస్తే మనకి ఎక్కడా కూడా శరీరంలో ఏ రోగము ఉండదు. ఈ చక్రంలో లోపం ఉండడం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. దీని బీజాక్షరము హం. దీనిపైన నుదురు మధ్య భాగంలో ఉండే చక్రాన్ని ఆజ్ఞా చక్రం అంటారు. దీనినే బ్రహ్మాస్త్రం అని కూడా అంటారు. ఈ ఒక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తే మిగిలిన చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. దీని బీజాక్షరం ఓం. సాధారణంగా యోగా పద్ధతిలో ఈ చక్రానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ చక్రం మీద దృష్టి పెట్టి ధ్యానిస్తే మనసు, బుద్ధి చక్కగా పనిచేస్తాయి. జీవితాన్ని వ్యర్థం కాకుండా ఉన్నతంగా మార్చుకుంటారు. యోగ విద్యని అభ్యాసం చేస్తున్నప్పుడు మీకు ఏది కావాలో అది మీకు లభిస్తుంది. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే భగవంతుడే మీకు దారి చూపిస్తాడు. భగవద్గీతలో మరియు భాగవతంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను నీ వైపు 10 అడుగులు వేస్తానని భగవానుడు చెబుతున్నాడు. మీరు కోరుకుంటున్న కోరికలు భగవంతుడి ముందు చాలా చిన్నవి. భగవంతుడి దగ్గరకు వెళ్ళి చిన్న కోరికలు కోరడం మానేయండి. ఎందుకంటే భగవంతుడు సకల సంపన్నులు. అలాంటి వాడే ముందు చిన్న కోరికలు అడగరాదు.
అన్నిటికంటే ఉత్తమంగా ఏది ఉందో దారి నాకు ఇవ్వమని మనం అడగాలి. భగవంతుడు విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నవాడు. మీరు ఏ కోరిక కోరినా వారికి అర్థమవుతుంది. వీటిలో ప్రాణశక్తి రూపంలో మీ కోరిక దారి చూపుతుంది. వాటి సహాయంతోనే ఈ ప్రపంచాన్ని మీరు చూశారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.